ఒరే శ్రీదేవిని కూడా వాడు లవ్ చేస్తున్నాడు అంటావా? తెలదు, నాకు తెలిసి ఇప్పటివరకు మాడుకోలేదు. సర్లే, నేను అనుకున్నది అలాగా అవ్వదు. కనీసం శ్రీదేవి అనుకున్నదైనా మంచిదే కదా. అంటే ఏముంది, శ్రీదేవికో మంచి ఫ్రెండ్ లాగా ఉండిపోతా. ఒరే బాబు, నీకు బుర్ర పూర్తిగా దొబ్బింది. అంటే ఇప్పుడు ఏంటి, నువ్వే దగ్గరుండి దాన్ని ఆడ దగ్గర పంపిస్తావా? ఆడంతదో చెప్పాక కూడా. రే బాబు, ఆడు చెడ్డోడ్రా. ఇందులో మంచి ఏంటి చెడ్డ ఏంటి? శ్రీదేవికి మంచి అనిపించింది, నీకు చెడు అనిపిస్తుంది. నీకు చెడ్డ అనిపించింది, నాకు మంచి అనిపిస్తుంది. అంటే మనకు నచ్చితే మంచి, మనకు నచ్చకపోతే చెడు, అంతే కదరా. ఇప్పుడు నేను ఒక నిజమైన ఫ్రెండ్ లాగా ఆలోచిస్తే శ్రీదేవికి నేను సాయం చేయాలి కదరా. ఫ్రెండ్షిప్ సాయమా? మరి ఫ్రెండ్షిప్ అంటే అంతే కదరా. మనం చేసేది మంచి పనైనా పిచ్చి పనైనా మనకు సాయం చేసేవాడే కదరా నిజమైన ఫ్రెండ్. రే బాబు, నువ్వు అర్జెంట్గా మీ పక్కింటికి వెళ్ళి ఆ సీరియల్ చూడడం మానే. బొక్కలాడేలా గినలేకపోతున్నావు. నేను దెంగేస్తున్నాను, నీకు ఇష్టం వచ్చిన సంక నాకు. అది రా. శ్రీదేవి, వస్తున్నానండి. ఇదిగోండి రెంట్ డబ్బులు. వచ్చే నెల అయినా టైంకి రెంట్ ఇవ్వమ్మా. సరేనండి. ఇలారా, నువ్వు ఆ రంగరాజు వీధిలో పారం మనవరాలే కదా? అవును. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఈ ఏరియాలో పనేంటి నీకు? ఏ తిరగకూడదా? అదే అన్నా, ఇటువైపు రాకూడదా అని. మొఖం చూసి మనిషి అంటే చెప్పగలను కానీ ఎంతకీ ఇక్కడ పనేంటి నీకు? పోన్లే అన్నా, మనలో మన గొడవలు ఎందుకులే కానీ రామిరెడ్డి కోసం వచ్చాను. మరి ఇంట్లోకి వెళ్ళి మాట్లాడచ్చుగా. వెళ్ళొచ్చు, కానీ కొంచెం సిగ్గుగా ఉంది. సిగ్గా? దేనికి? అబ్బా, అవన్నీ నీకు చెప్పలేనన్నా. రామిరెడ్డిని ఒకసారి పర్సనల్ గా కలవాలి, కొంచెం సెట్ చేయొచ్చు కదా. ఏంటి సెట్ చేసేది? అబ్బా, మాట్లాడడానికి సెట్ చేయన్నా. సర్లే,
నువ్వు వెళ్ళు. సరే థ్యాంక్స్ అన్నా, వెళ్తానే. శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రాంతీయ వార్తలు. రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ రేట్లతో ఇక్కట్లు పడుతున్న జనం. ఇకపోతే ఒక సీనియర్ జర్నలిస్ట్ అయిన శ్రీనివాస్ ఇదిరా తన ఇంటి మన టాలెంట్. మార్గానికి పాల్పడడంతో అది వదిలేసి లవ్ చేస్తా, అమ్మాయిలు ఇంకలు తిరుగుతా అంటావేట్రా? సర్లే కానీ ఒకటి ఇవ్వు. ఓ 5 నిమిషాలు ఆగు. ఓహో, మేడం గారు ఇంకా రాలేదండి. టైం అయింది కదా, వచ్చేస్తుంది. సరే గాని నువ్వు పెట్టే టీలో ఉండే మ్యాజిక్ బయట ఎక్కడ తాగినా రాదేంట్రా? టీ పెట్టడం అనేది ఒక కళ, అదందరికీ సాధ్యం కాదు, నాలాంటి కళాకారులకే సాధ్యం. ఏ ఎక్స్ట్రా అంటే అడిగిందని సరిగా సమాధానం చెప్పు. అసలు ఎలా చేస్తావురా? మనసు పెట్టి సర్లే చెప్తా నేను. రే బాబు, ఒరే శ్రీదేవం సొత్తంటే ఏదో మంచి శాస్త్రీయ సంగీతం వింటున్నట్టు అనిపిస్తుంది కదరా? నాకేం పట్టలేదురా. నాకు కూడా ఇప్పుడు ఏం వినబడతలేదేంట్రా? ఎక్కువ టెన్షన్ పడక, అక్కడ సింగిల్ పోయింది. రే సీత వచ్చేస్తున్నా. ఇంటి మెత్తకుండా టీ ఇస్తా, ఇదిగా. అబ్బా, పొద్దున్నే నీ చేత్తో గ్లాస్ టీ తాగకపోతే రోజే మొదలవద్దు బాబు. సార్ ఎప్పుడైనా ఇస్తారా? అదేంటి, నువ్వు నాకన్నా ముందే వచ్చావు కదా, ఇంకా తాగలేదా? పొద్దున్న ఫస్ట్ క్లాస్ నీకు ఇవ్వందే, ఇంకెవరికి ఇవ్వరు కదా సార్. అదేంటి అంటే అది ఏదో చిన్న సెంటిమెంట్లే. సారీ బాబు, నిన్ను అవ్వలేదు. పర్లేదులే శ్రీదేవి, అన్నీ కుదరాలి కదా. పర్లేదేంటి పర్లేదు, పార్టీ ఎగ్గొట్టేద్దామని నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకొని మరీ వెళ్దాం. సరే, నాకు డ్యూటీకి టైం అవుతుంది, వెళ్తాను మరి. సరేనా, బాయ్ అన్నయ్య. బాయ్ అమ్మా. రేయ్, శ్రీదేవి ఏ రోజు టీకి డబ్బులు ఇవ్వతావు, నువ్వు ఆ పిల్లకి ఇవ్వకుండా ఎవరికి టీ అమ్మావు. మరి బోనీ బేరం డబ్బులు తీసుకోకుండా ఎలారా? ఒరే, టిఫిన్ షాప్లో ఫస్ట్ వేసిన ఇడ్లీ దోశ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతారు, అలా అని దేవుని డబ్బులు అడుగుతావా? లాజిక్ ఇది అంతే. పిచ్చుండొచ్చు, మరీ ఎంత ఉండకూడదు. అపర్ణ ఏంటే బోనీరా నీ वाह, क्या खूबसूरत है रे तू, आज बहुत काम है तेरे से, आजा आजा.
వీళ్ళు రాత్రి పీకింది అది మరి. నోరు మూసుకొని రావే. నా మాట ఇను మావా ఒకసారి. నువ్వే కాదే ఈ విషయంలో ఆ బ్రహ్మదేవుడు చెప్పిన ఇనేది లేదే. అబ్బా నా మాట వినడు కదా ఈ మనిషి. నేను సీతయ్యకే తాతయ్యని ఎవరి మాట ఒకసారి నేను అప్పటికే చెప్పాను రా వద్దురా అని. చెప్తున్నాడు కదా. ఇదిగో నమస్తే అన్నా. ఏంటి తిరుపతి ఏంటి సంగతి? అవును అర్జెంట్ ఇష్యూ అని కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాయి ఏంటి? చాలా పెద్ద మ్యాటర్ అన్నా, నువ్వే వచ్చి డీల్ చేయాలా. ఏంటి తిరుపతి అది? అన్నా నువ్వు చేస్తాను నాకు ప్రామిస్ చేయన్నా, అప్పుడు చెప్తానన్నా. చెప్పు తిరుపతి. అలా కాదన్నా, నువ్వు మాట ఇవ్వాల్సిందే. చెప్పు తిరుపతి. చేస్తాను అంటున్నాను కదా ఊరికేనా సార్. నాది వారం నైట్ డ్యూటీ అన్నా. అయితే రాత్రి పనికెళ్ళి పొద్దున్న వచ్చేసరికి నేను రోజు బండి పెట్టుకున్న ప్లేస్ లో ఒకడు వచ్చి బండి పెట్టేస్తున్నాడు అన్న. అప్పటికి ఓసారి అటు బండిలో గాలి తీసానన్నా, వచ్చి పెద్ద గొడవ పెట్టేశాడు. తర్వాత తెలిసిందన్నా ఆడు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ అని. అన్నా చాలా గేరగా మాట్లాడాడన్న. వీధిలో నా పరువంతా పోయింది. నువ్వే వచ్చి ఎలాగైనా సెటిల్ చేయాలన్నా. ఆడేసిన సిందులు మామూలుగా లేవన్నా, రగిలిపోతుంది ఇక్కడ. నువ్వు ఒక సూప్ చూడాల్సిందే. మాట్లాడవేటన్నా. ఈ నైట్ డ్యూటీలు ఎప్పుడు వరకు అన్నా? ఈ రోజుతో లాస్ట్ అన్నా. సరేలే పని అయిపోద్ది. అస్సలు టెన్షన్ పడకు, నువ్వు వెళ్ళి హాయిగా నైట్ డ్యూటీ చేసుకోపో. చెప్పానా అన్నతో చెప్తే పని అయిపోద్దని. అన్నా థ్యాంక్స్ అన్నా. నువ్వు మనోడు తిరుపతి, బయటోడైతే చేస్తానే ఏంటి? నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాగా. వస్తానన్నా పదే. ఇప్పుడు ఆడికి జడ్జిని ఎక్కడ జనారే చల్లబడింది ఇప్పుడు నీకు. రేపు ఆడికి తాగలడి పొద్దు చూడే. చెప్పు మాల్ వచ్చిందా? సరే అనే మాల్ వచ్చింది. ఏడ్ శ్రీదేవి ఒకదాన్ని కూర్చున్నా. నువ్వా? ఏట్లేదు, మా మేడం అంతా వచ్చాను. వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు. నాకే ఆడే మూడ్ లేక ఇక్కడ కూర్చున్నాను. ఏ మనసేం బాగాలేదు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి ఆడుకోవచ్చు కదా వాళ్ళతో పాటు సరదాగా. అక్కడ ఆడుకోవడం ఉండదు, ఆడించడమే ఉంటుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కరు నేను ఆడించడమే తప్ప నన్నెవరూ ఆడించేవారు కాదు, నాతో ఎవరు ఆడేవారు కాదు. పుట్టుకతోనే అమ్మ నాన్న లేరు. చేతనైనంత వరకు అమ్మమ్మే చూసుకునేది. కొంతకాలానికి అమ్మమ్మ ఆరోగ్యం బాగా పాడైపోయింది. స్కూల్లో చదువుతున్నప్పుడే నన్ను ఇలా ఇళ్లలో పనికి పెట్టారు. నా వయసు పిల్లలంతా నా కళ్ళ ముందే ఆడుకుంటున్నా నేను మాత్రం అక్కడే పనిచేయాల్సి వచ్చేది. పోనీ పని అయిపోయాక వెళ్ళి ఆడుకుందాం అనుకున్నా, పని అయిపోయింది కదా నీకు ఇక్కడేం పని వెళ్ళు అనేవారు. చిన్న వయసులో చేయాల్సినవి చేయలేకపోతే పెద్దయ్యాక ఇదిగో ఇలానే. వాళ్ళని ఇళ్ళని చూసినప్పుడు మనసులో ఏదో తెలియని బాధ. పీచు మిఠాయి కనిపించినా కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. పోనీ ఇప్పుడు తిందామా పీచు మిఠాయి? అప్పుడు ఉండేవి కాదని చెప్తున్నాను. ఇప్పుడు పీచు మిఠాయికి డబ్బులున్నాయిలే. అలా రోజంతా బయటికి వెళ్ళి నచ్చినవి తిని ప్రశాంతంగా గడిపి చాలా రోజులైంది. ఏంటో ఈ జీవితం, ఏం అర్థం కావట్లేదు. శ్రీదేవి రామా వెళ్దాం. సరే నేను వెళ్తాను. శ్రీదేవి రేపు ఆదివారమే కదా, సరదాగా బయటికి వెళ్దామా? అదే నీకు డ్యూటీ కూడా సెలవే కదా, అంటే నువ్వే కదా అన్నావు ఈసారి ప్లాన్స్ చేసుకుని వెళ్దామని. అందుకే సరే పొద్దున్నే ఇంటికి వచ్చే బయటికి వెళ్దాం. ఈ టైంలో ఎవరబ్బా? ఏంటండి ఈ టైంలో? ఆయన ఇంట్లో లేరు, డ్యూటీకి వెళ్ళారు. పొద్దున్న చెప్పాడు కదా. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చారు? నేను ఎందుకు వచ్చాను నీకు తెలీదా? లోపల పద.
నాకు అర్థం కాలేదు. నిజంగా నీకు తెలియదా? తెలీదండి. బాడీకి ఆడగాలు తగిలి చాలా రోజులైంది. ఒక గంట అలా రిలాక్స్ అవుదామని. నేను అలాంటి దాన్ని కాదండి. పెద్ద పతివ్రత శిరోమణలాగా డ్రామాలు దెంక. పొద్దున్న నీ చూపులు నాకు అర్థం కాలేదు అనుకున్నావా? పొద్దున్న ఏదో ధ్యాసలో అలా చూశాను, కానీ నాకు మీ మీద ఎలాంటి కోరికలు లేవండి. నేను నీకు అప్పటి నేను తెలుసు, సుమారు 1 సంవత్సరం నుంచి. ఏ రోజైనా నేను ఇబ్బంది పెట్టానా? పడుకున్న కోరికలు నువ్వే రేపి ఇప్పుడు అప్ప బావ కవులు చెప్తావేంటే? అది కాదండి, పొద్దున్నేదో. ఈ వీధిలో ఎవరితో తిరుగుతుందో నాకు అన్నీ తెలుసు. ఆ పోలీసోడు బండి నీ ఇంటి బయట ఎందుకుందో నీ మూడికి తెలియపోవచ్చు, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ సంగతి మా ఆయనకి తెలియని వల్లే. ఆ సంగతి తెలియనవును. ఇప్పుడు మన సంగతి తెలియనవును. ఇదో బయట కూడా శుభం పలికింది. లైటు ఉన్నీలే, నాకు లైట్ ఉంటేనే ఇష్టం. రెడ్డి, జామరాత్రి ఈడింకా పడుకోడు అనుకున్నా ఇంకా పడుకుని ఉండమని. అంటే రేపు శ్రీదేవితో బయటికి వెళ్తున్నాను కదా, ఆనందంలో నిద్ర పట్టట్లేదురా. నువ్వేటో నీ బాధ ఏటో నాకు అర్థం కదరా బాబు. సర్లే, సైకిల్ అడగవు కదా, తీసుకో. రేపు ఆదివారం కదా, ఊళ్ళో చిన్న పని ఉంది. రేపు పొద్దున్న ఫస్ట్ బస్ ఎక్కి చూసుకుని వచ్చేస్తాను. మరి ఇలాంటి డ్యూటీలో ఉండాలి. సరే జాగ్రత్త అయితే, పడుకో, నేను వెళ్తాను. సరేరా. రే, దానికి వెనకటారు బాగలేదు, చూసుకుని వెళ్ళు. పళ్ళు రాళ్ళు చూసుకుంటానులే, వెళ్ళు. పొద్దున్న ఎప్పుడవుద్దో ఏంటో. రెడ్డి, మరేమో చెప్పు. అది మరేమో రెడ్డి, ఎవడు వీడియో తీస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అంత ఓకేనా? ఆడెవడో చూడు ఫస్ట్. సరేనా? ఆగరా. అన్నా దొరికాడా? లేదన్నా, తప్పించుకున్నాడు. సరేలే, ఆడెక్కడ పోతాడు. వచ్చా. సరేనా?